నమస్కారం. ఈ కార్ రేసు పెద్ద వివాదంగా మారింది. చాలా తక్కువ డబ్బు కదా, 58 కోట్లు 56 కోట్లే కదా, దాని మీద పెద్ద రాద్ధాంతం ఏంది అని ఒక నడుస్తున్నది. డబ్బు చిన్నదా పెద్దదా, ₹1 పెద్దది కాదు, కానీ ఈ కార్ రేసు మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. కేటీఆర్ గారు తప్పు చేశారు, జైలుకి వెళ్తారని, అరెస్ట్ అవుతారు ఇవాళ అన్నారు. చివరికి ఈ మధ్యన చాలా మందగించిన కేసు కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు పాల్గొనడంతో మళ్ళీ సంచలనం రేపింది. ఇవాళ సుమారు 8 గంటల పాటు ఉదయం 10 గంటలకు వెళ్తే కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు సాయంత్రం 6 దాకా కొనసాగింది. ఆ గతంలో అన్నట్టే లొట్ట పీస్ కేసు అన్నట్టే ఈసారి కూడా అయ్యేది ఏం లేదు. 60 ప్రశ్నలు తిప్పి వాళ్ళే మన అడిగారు. ఆ 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాను, ఇందులో ఏమీ జరగలేదు అని కేటీఆర్ గారు ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పారు. దీని ఒకసారి పూర్వాపరాలు ఆలోచన చేస్తే 2022లో ఒప్పందం కుదిరిన ప్రకారం 2023లో ఈ కార్ రేసు 3 సార్లు జరగాలి. 2023, 24, 25 3 సంవత్సరాలకు ఆ ఈ కార్ రేసును ప్రతిష్టాత్మకంగా మన భారతదేశానికి, అందులో మన హైదరాబాద్ తీసుకుని రావడం జరిగింది. దానిలో ఎఫ్పిఓ కంపెనీ ఒకరు, గ్రీన్కో కంపెనీ వాళ్ళేమో స్పాన్సర్డ్గా వచ్చి ఈ కార్ రేసు నిర్వహించారు. ఇక్కడ దానికి మౌలిక వసతులు కల్పించడం, రోడ్లు వేయడం, ఈ కార్ రేసు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం అంతవరకు ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత ఏదైతే చేసిందో మిగతావంతా కూడా స్పాన్సర్స్ పెట్టుకున్నారు, చేశామని ప్రభుత్వం అంటుంది. 23 విజయవంతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనకు హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. దాంతో 700 కోట్ల రూపాయలు, ఒక రకంగా చెప్పాలంటే జిఎస్టీ రకరకాలుగా బెనిఫిట్ జరిగినాయి. ఆ తర్వాత 2500 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా వచ్చింది. దాన్ని 7500 కోట్లు కొందరంటున్నారు. ఇదంతా పాజిటివ్ చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం పడిపోద్ది అనుకోకముందే ఏమైంది, 2023లో ఆ గ్రీన్కో కంపెనీ వాళ్ళు స్పాన్సర్డ్గా మేము వెనక్కిపోతామని వెళ్ళిపోయారు. వాళ్ళకు అవసరమైన డబ్బులు రాలేదు, ఖర్చు పెట్టినామని. దాంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ కేటీఆర్ పరిభాషలో చెప్పాలంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కదా అని చెప్పి, ఎందుకు మనమే తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ తీర్మానము, తర్వాత ఆర్థిక శాఖ విడుదల ఇవన్నీ ఉంటాయి కనుక హెచ్ఎండిఏ తన పరిధిలో ఉన్న అంశం. హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తనే ఉన్నాడు కనుక మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏని ఆదేశించి 56 కోట్ల రూపాయలు అంటే డాలర్లుగా కన్వర్ట్ చేస్తుంది. 8 కోట్లు ఆదాయ పన్ను వాళ్ళు వసూలు చేసిండ్రు. అట్లాగే 46 కోట్లు వాళ్ళకు పంపాల్సి ఉండే. ఇది 2024 ఈ కార్ రేస్ కోసం అడ్వాన్స్గా ఇంకొక 56 కోట్లు మళ్ళీ ఇవ్వాల్సి ఉండే, 112 కోట్లలో. కనుక మొదటి విడత పంపకపోతే ఈ కార్ రేసు వచ్చే సంవత్సరం ఉండదు, రద్దు చేసుకుంటామని వాళ్ళు లేఖ రాయడం. అక్టోబర్ 1, 16 డేట్ల తేడా ఉంది, కానీ మొత్తం మీద అక్టోబర్ 2023లోనే ఎన్నికల కోడ్ రాకముందే మేము దీన్ని డబ్బులు పంపించాము అని కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఇది ఏమైందంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే 2 రోజులు మాదే కదా అనే ఇమేజ్తో నేనే చెప్పాను, డబ్బులు పంపని హెచ్ఎండిఏకి చెప్పాను. వాళ్ళు పంపిన డబ్బు అక్కడికి ఇంటాక్ట్ చేరిన తర్వాత ఈ ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారడం వల్ల మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గందరగోళం జరిగిందని కేటీఆర్ ఆరోపణ. ఇందులో ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో మాత్రమే ఏమన్నా ఉండొచ్చు, ల్యాబ్స్ ఏమన్నా ఉంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ల్యాబ్స్ ఉండొచ్చు. మనకు సాంకేతికంగా లిటరల్లీ చెప్పాలంటే సాంకేతికంగా ఏది ముందు ఏది వెనక అనే ల్యాబ్స్ ఉండొచ్చు తప్ప ప్రొసీజర్ ఆస్పెక్ట్ తప్ప ఇంకోటి ఏం లేదు, అవినీతి జరగలేదు కేటీఆర్ అంటున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 2వ విడత మాకు 56 కోట్లు రావాల్సి ఉన్నది, మొదటి విడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంపింది అని, ప్రభుత్వం మారింది కదా అని వాళ్ళు లేఖ రాయడం. ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే 24 జనవరి ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని కలవడం. దాంతో అసలు తీగలాగితే డొంకంత కలిగినట్టు ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారని తీగలాగితే హెచ్ఎండిఏ నుంచి ఇచ్చారని అర్థమైంది. హెచ్ఎండిఏ ఇచ్చినప్పుడు 10 కోట్లకు దాటితే మరి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా ఇచ్చారు? అట్లాగే కేటీఆర్ గారు సంతకం పెట్టారా, అధికారులే చూశారా, క్యాబినెట్ తీర్మానం ఇవన్నీ లేవు కనుక హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ కనుక నేను ఆదేశించవచ్చు, మంత్రిగా డబ్బులు తీసుకోవచ్చు అని కేటీఆర్ అంటున్నాడు. కానీ 10 కోట్లు దాటితే కూడా సాంకేతిక అనుమతులు తీసుకోవాలి కదా, అప్పుడు ఆర్థిక శాఖకు పోవాలి కదా అని ఒక మాట వస్తుంది. మొత్తం మీద ఈ నిబంధనల మేరకు మార్పిడి జరగలేదని ఒకటి ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మీ కార్లు వేసొద్దు ఏమొద్దు, అది అప్పుడే పోయింది, కేటీఆర్తోనే పోయింది, సమస్య లేదు, మేము రద్దు చేసుకుంటామని అన్నట్టు వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టు. ఆ తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆ నష్టపరిహారం కూడా క్లెయిమ్ చేసినట్టు తెలుస్తున్నది. నష్టపరిహారం క్లెయిమ్ చేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024లో ఒక లేఖ రాస్తూ, మీరు అక్రమంగా ఈ డబ్బులు తీసుకుపోవడమే కాకుండా ఇప్పుడు మా మీద కేసు వేస్తారా, అసలు మేమే కేసు వేస్తాము, ఈ డబ్బులు మీ దగ్గరనే మీరు రిటర్న్ చేయమని కేసు వేస్తామంటే వాళ్ళు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.
ఇక కేటీఆర్ గారి కేసు కేటీఆర్ మీద కేసు ఏదైతే జరుగుతుందో ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, కేటీఆర్ తప్పు చేసిండా, జైలుకు పోతాడా, అవినీతి ఉందా లేదా, ఏసీబీ కేసులో అవినీతి ఉన్నది అని ఏసీబీ వాదిస్తున్నది. దానికి దానకిషోర్ గారు ఏదైతే హెచ్ఎండిఏకు అధిపతి కాగానే వెంటనే అక్కడి అరవింద్ కుమార్ హెచ్ఎండి డైరెక్టరు, దాంతోపాటు ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ మన రెడ్డి గారు, వాళ్ళిద్దరి మీద కేటీఆర్ A1 A2 A3 వీళ్ళ ముగ్గురు మీద ఫిర్యాదు ఇవ్వడం, ఆ ఫిర్యాదుని వెంటనే టేకప్ చేసుకొని ఏసీబీ కేసు పెట్టడం జరిగింది. దానికి తోడుగా A1 A2 A3 కేటీఆర్ను అరవింద్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారో మళ్ళీ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇదే A1 A2 A3 పెట్టేసేసి ఇంకో కేసు రిజిస్టర్ చేశారు కేంద్ర ప్రభుత్వం సంస్థ. ఈ దశలో ఇప్పటికి వరకు ఏదైతే ఏసీబీ దగ్గరికి జనవరిలో వెళ్ళారు ఒకసారి, మళ్ళీ ఈ మేలో రమ్మంటే నేను విదేశాలకు పోతున్నా రాలేనన్నాడు. ఇప్పుడు రెండోసారి వెళ్ళారు. 20 సార్లు పిలిచినా పోతా అని కేటీఆర్ గారు అంటున్నారు. అనుకుంటే ఏమనంటే ఇందులో ఏం జరగలేదు, డబ్బులు ఇంటాక్ట్ మనం పంపింది మన చెక్కుల ద్వారా బ్యాంకు ద్వారానే, కానీ ఓ బ్యాంక్ నుంచి ఆ శాఖకు పోయినాయి, ఇంగ్లాండ్లో ఉన్న సంస్థకు పోయినాయి, మేము ఎక్కడ అవినీతి చేసినాం, డబ్బులు వెనక్కి ఎట్లా వచ్చింది, అవినీతి అని ముచ్చటెక్కడిది అని వాళ్ళు అంటున్నారు. అందుకని సాంకేతికంగా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు శాశ్వతంగా కనుక ప్రభుత్వాలు చేసే పని సాంకేతికంగా చేస్తే తప్ప, సాంకేతికంగా ఏమైనా ఉంటే అధికారులు జైలు పోతారు తప్ప రాజకీయ నాయకులు పోరనే మాట వస్తుంది. అందుకని కేటీఆర్ ధైర్యంగా ఏమంటున్నారంటే నేనే పంపని చెప్పని పంపారు, కానీ చూసుకోవాల్సింది వాళ్ళు కదా, ఏది డాలర్లు పంపితే ఏం చేయాలి, ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నా లేదా, ఈ ప్రొసీజర్ ఆస్పెక్ట్ అన్ని అధికారులు చూసుకోవాలి కదా, అందుకనే కదా అధికారులు ఉన్నది. మన భారత ప్రభుత్వం చట్టం ప్రకారం అయితే ఏదైతే పార్లమెంటు అసెంబ్లీలు చట్టసభలు ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని రాజకీయ నాయకులు చేయలేరు కదా. లేమ్యాన్ వస్తుంది మంత్రివర్గంలో, అప్పుడు ఏం చేస్తారు, మీరు చేసుకోండి అంటాడు, ఆర్డర్ ఇవ్వడం చేస్తారు, కానీ తర్వాత ఎగ్జిక్యూటివ్ చేసేది ఎట్లా చేస్తారనేది కేటీఆర్ వాదన. అందుకని ఇవన్నీ వాదనలు వినుకుంటూ ఇప్పటికైతే అడిగిన ప్రశ్నలు అడిగినా అంటున్నారు. రేపు ఇందులో ఏం జరుగుతుందంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారా, ఇవాళ పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ అయింది. వెళ్ళొచ్చారు, మళ్ళీ రమ్మంటే వస్తానని చెప్పారు. దాంతోపాటు ఇంకొక మాట ఏంటంటే ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేసినారు అంటున్నారు. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంటా అంటే నేను తీసుకురాలే సెల్ ఫోన్, ఇంటి దగ్గర పెట్టి వచ్చిన అన్నాడు. మరి 2వ రోజులో రేపు అంటే 18 జూన్ 2025 ఆ లోపు అప్పచెప్పన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం, కానీ ఇది మాత్రం కొండందవే కనబడతారా. కారు కేసు జోరు అందుకున్నది. ఈ జోరులో ఎవరు బేజారు అవుతున్నారు, బేజారు ఎవరం కావాలి, ఆగమాగం ఎవరు అవుతలేదు. లొట్టపీస్ కేసు ఇప్పటికి కూడా అది ఏం కాదనేమో కేటీఆర్ అంటున్నాడు. కాదు, కేటీఆర్ జైలు కూడా ఖాయం, ఇంకా పూర్తిగా అవినీతి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఈ రెండింటి మధ్యన రేపు కోర్టులు ఏమైనా తెలుస్తారా, లేకుంటే ఈ ప్రాథమిక విచారణ తర్వాత అరెస్టులు చేస్తారా, కేవలం సమన్లిస్తారా, ఇవన్నీ శేష ప్రశ్నలే. జనవరిలో జరిగిన విచారణ మళ్ళీ 5 నెలల తర్వాత పుంజుకున్న తర్వాత దీని మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఈ కారు రేసు మళ్ళీ ఒకసారి జోరు అందుకున్నది. ఈ జోరులో ఎవరు బేజారు అవుతుందో చూద్దాం. నమస్కారం.